హూ ఇస్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అని అంటే ఏం చెప్తారు అసలు మొత్తం? అంటే మీరేమనుకుని వచ్చారో నాకు తెలియదు కదా. అంటే మీ వ్యక్తిగతంగా కానీ మీ రాజకీయంగా కానీ ఏం చెప్తారు? మీడియా మిత్రులు అన్ని ఎంక్వైరీ చేసుకుని వస్తారు కదా, దాని మీద అంటే నా మీద రూమర్స్ ఉన్నాయా, మంచిగా ఉన్నదా చెడ్డగా ఉన్నదా మీరు తెలుసుకుంటారు కదా. మీరేమనుకుంటున్నారా చెప్పండి. నేనైతే సాఫ్ట్ వ్యక్తిని, పార్టీ లాయలిస్ట్ని. కాంగ్రెస్ పార్టీలో 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. పార్టీ నాకు సోనియా గాంధీ మేడం డైరెక్ట్ గా కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఓపెన్ గా ఏంటంటే ఆ స్థాయిలో పోస్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చినారన్న పోస్ట్? 8-10 years అయిపోయింది ఏఐసిసి. ఇప్పుడు కాంగ్రెస్ లో గుర్తింపు ఉందా అన్న? కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది, అంటే కొన్ని ఉడుకుతోడుకులు ఉంటాయి కదా, దాని మీద నడుస్తుంటది అంతే. అంటే నాకు గుర్తింపు ఇవ్వకుంటే నేను ఊకోను కదా, వాళ్ళకి తెలుసు కదా. గుర్తింపు అంటే ఏముండదు, చైర్మన్ గది కాదు కదా మనకు కావాల్సింది. మనం అనుకున్న గోల్కు రీచ్ కాలేదు, అయినా అనుకున్నాం, మిస్ అవుతాం. ఏకంగా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారా? ఎమ్మెల్యే టికెటే అడుగుతాం, ఇంక ఎమ్మెల్యే టికెట్ ఏముంటుంది. అన్ని పనులు చేసినాం కదా. ఏం చేసినారన్న అన్ని పనులు అంటున్నారు? రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలో, డివిజన్ కమిటీలో, రాష్ట్ర ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్. ఎవరి కోసం చేసినారన్న ఇవన్నీ? పార్టీ కోసం. మంచి పేరు ఇచ్చిందా అన్న పార్టీ? ఇచ్చిందా? పేరు మంచిగా ఇచ్చింది, కానీ సేవకులమైన మనం పాలకులం కాలేకపోయినా. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి చేశారన్న? మన ఇంట్లో పైసలు. అంతెందుకన్నా దూల మనకి, అదేదో పార్టీని అడిగితే పార్టీ ఇస్తుంది కదా. మీకు తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రూపాయి కూడా ఇవ్వదు. ఇదా కెమెరా ముందు చెప్తున్నారు? ఎస్, నేను చెప్తున్నా. అంటే తీసుకుంటోళ్ళకు ఉంటుంది, నాకున్న నేమ్ అదొకటే. ఏంటంటే డబ్బులు తీసుకోడు, సొంతంగా ఆఫీసులు పెట్టి కూడా ఐటీ కూడా కిరాయిలు శ్రీనివాస్ యాదవ్ కడతాడు. ఆఫీసుల కిరాయి ఏంది, అన్లిమిటెడ్ ఫుడ్ కార్యకర్తలకి ఏంది. పోయేటప్పుడు మీరు బయట కిచెన్ కూడా తీసుకోరు, బయట ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది. చాలా మందికి ఇక్కడ పిల్లలకు కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి, అది అందరికి తెలుసు. ఫుడ్ ఎవరు వచ్చినా మర్యాద పెడతాడు. ఎందుకన్నా అంత పిచ్చి పార్టీ అంటే మీకు? అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్లో కొందరే ఉంటారు. అది శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేదా ఇంకెవరన్నా కావచ్చు. అంటే మీకు మీరు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే సాయి గారు జర్నలిస్ట్ గా మీకు అన్ని తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్న స్లమ్ జనాలు చాలా మంది వాళ్ళ పొట్టలు కొడతారు. మీలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదో చిట్టీలు వేసి ఆ ఇల్లులు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఆ ఇల్లుల మీద మున్సిపల్ వాళ్ళని పంపించి పైసలు వసూలు చేసుకుంటూ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నిలదీయడం వల్ల స్టేట్ ఫార్వర్డ్ పార్టీలలో ఉండొద్దని చెప్పేసి అంటారు, కానీ అది తప్పు. ఉండాలి, జనాల పక్షాన్నే ఉండాలి. ఎవడు దొంగలు ఉంటే వాడిని మనం డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. ఎనీ డిపార్ట్మెంట్ వాడు ఇల్లు మీద పైసలు వసూలు చేస్తున్నానుకో, పోలీసారు జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినామనుకో వాడిని లోపలేస్తారు. అది నేను చేస్తుంటా బేసిక్గా. అది చాలా మందికి నచ్చదు. వాడు ఏం చెప్తాడంటే సీనన్న మంచోడు కాదు, అంటే పేదోళ్ళ పొట్ట కొట్టకురా అన్నందుకు సీనన్న మంచోడు కాదు. అదే కొట్టురాని వాళ్ళ లెక్క అన్నం అనుకో సీనన్న మంచోడు. అది వాడొక్కడు బ్రోకరో దొంగనో మంచోడు కాదన్నంత మాత్రాన నేను జనాలు అడగాలి. ప్రజా జీవితంలో శ్రీనివాస్ యాదవ్ మంచోడు. ఆ ప్రజలే వద్దంటున్నారు కదన్నా ఇప్పుడు. ప్రజలు ఎందుకు వద్దంటారు? అంటే ఇప్పుడు ప్రజలు గుర్తిస్తేనే కదా పార్టీ గుర్తిస్తుంది అక్కడ. ఇంకొకటి, పీజీఆర్ చాలా పెద్ద లీడర్. టీఆర్ఎస్ లో విష్ణుకు టికెట్ రాలేదు. అలాగంటే పెద్ద లీడర్లు అయితే హైదరాబాద్లో లేరు వాస్తవాలు. తర్వాత తరం వచ్చేసి ముఖేష్ గౌడ్ అన్న, ఆయన ఈక్వెల్ ముఖేష్ గౌడ్ అన్న, దానం నాగేందర్ గారు, అంటే బీసీ నాయకత్వం, ఎస్సీ నాయకత్వంలో, ఎస్టీ నాయకత్వంలో అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో ఓసారి పార్టీ బలమైన నాయకునికి టికెట్లు ఇవ్వదు, అన్ఫిట్ నాయకులకు కూడా టికెట్లు ఇవ్వదు. సో మనం నీకు పోయేటప్పుడు ఇస్తా. సునీల్ కనుగోలు విన్నింగ్ సీటు, అంటే ఇండియన్ కాంగ్రెస్ సర్వేరు. ఆయన ఎక్కడ సర్వే చేసినా ఫెయిల్ కాలే ఇప్పటివరకు. నేను ఇప్పుడు చూపిస్తా పోయేటప్పుడు మీకు, అది అలా వేసుకోరి. అది కూడా ఉన్నారు వాళ్ళు సర్వేలోనే విన్నింగ్ గారు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని వచ్చింది సర్వేలోనే. అప్పుడే పోయి ఢిల్లీలో పని చేసుకోమన్నారు, పని చేసిన. మళ్ళీ పిలిచి వెయిట్ చేయాలి, మీరు పోటీ చేయొద్దు, రీజన్ ఏం లేదన్నారు. పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఢిల్లీలో సన్నిహితాలు ఉన్నాయని మీకు సమాచారం ఉంది? అయితే బయట అయితే బరాబర్ ఉంది. ఢిల్లీలో సన్నిహితాలు ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న అనే వ్యక్తి పిసిసిగా ఇక్కడ ప్రెసిడెంట్, నేను ఏఐసిసిలు ఉన్నాగా. నా ప్రెసిడెంట్ వాళ్ళు ఖర్గే గారు, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు. ఇక్కడ రాష్ట్ర కమిటీకి ప్రెసిడెంట్ ఎవరు అప్పుడు? రేవంత్ అన్న ప్రెసిడెంట్. రేవంత్ అన్నకు మాకు ఏఐసిసికి టోటల్ ప్రెసిడెంట్ ఎవరు?
మల్లికార్జున్ ఖర్గే, అంతకుముందుకు మేమున్నప్పుడు స్టార్టింగ్ నేను కమిటీలోకి పోయినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ మేడం, ఆమె యజమానురాలు మా పార్టీకి పెద్ద మనిషి. సో మా గురువు గారు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు, ఇక్కడ లోకల్కి వస్తే ముఖేష్ గౌడ్ గారు. సో క్రమశిక్షణగా ఇప్పుడు కొన్ని పెద్ద మనుషులు అంటే మన నాన్న ఏజోళ్ళు ముఖేష్ గౌడ్ సార్ లాంటి వాళ్ళు, ఆయన నన్ను 2007లోనే మినిస్టర్ వేదిక మీద కూర్చోబెట్టిండు. 2007లో మినిస్టర్ వేదిక మీద కూర్చోబెట్టిండు. నేను ఆ ఫొటోస్ కూడా ఇస్తాను నీకు. మినిస్టర్లు రాజశేఖర రెడ్డి సార్ అయినా వీళ్ళందరూ, స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయినా వీళ్ళందరూ. సో అభిమానం. ఇప్పుడు ఇక్కడికి వస్తే నీకు మర్యాద ఇచ్చినాం అనుకో, ఇట్లా పోయేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కారాపి మరీ కలిసిపోతాం, అదే మర్యాద. ఆయన నాకు అట్లాంటివి చాలా హెల్ప్ చేసి. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా మందికి మర్యాదలు ఇచ్చినారు కదన్నా, అంటే ఆ మర్యాద తిరిగి రాలేదు కదన్నా మీకు? ఒకటి చెప్తున్నా, మీరు జర్నలిస్ట్గా ఒక ఛానల్లో పనిచేస్తారు, చైర్మన్ చేంజ్ అయ్యిండు, డైరెక్టర్లు చేంజ్ అయ్యారు మీ ఛానల్లో. నువ్వు సీనియర్ అని తెలుసు, వానికి ఏం అవసరం, వాన్ మనిషినే తెచ్చుకోవాలనుకుంటాడు కదా. కానీ నేను నమ్మిన మనిషి నాకు వద్దంటే నేను వెళ్ళిపోతాను కదండి. అంటే నేను పార్టీ సిద్ధాంతాలు పట్టుకొని ఉన్న పార్టీ వాళ్ళది కాదు కదా. నేను ఏమన్నా ఇక్కడ చైర్మన్ అంటే అక్కడ ఉన్న సూపర్వైజర్ డైరెక్టర్లో చేంజ్ అయ్యారు. ఆ డైరెక్టర్లు చేంజ్ అయినప్పుడు మన పని విలువ తెలియదు. ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో మీ ఛానల్ ట్రస్ట్, అదే నిన్ను గుర్తిస్తుంది, పెద్ద ఎత్తున ఒక రోజు తీసుకుపోతుంది కేంద్రంలో వచ్చినప్పుడు ఇట్లా. సో అదే విధంగా మనం ఆ నమ్మకంతో ఉన్నాం. తొందర పడొద్దు, 20 ఏళ్ళకి వస్తుంది, 15 అవ్వచ్చు, లేట్ అవుతుండొచ్చు. ఒక వారం మొత్తం వాంది అయితే 2వ వారం మనది అవుతుంది కదా, దానికోసం వెయిట్ చేస్తాం. మీకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆఫర్ చేసినట్లు కూడా బయట పెద్ద టాకే నడిచింది ఒకప్పట్లో. బీఆర్ఎస్లో టికెట్ ఆఫర్ చేసినా రేవంత్ అన్న వదిలి రాను అని చెప్పి మీరు స్పష్టంగా చెప్పినారంటూ. ఇప్పుడు కాదు, 14లో ఆఫర్ చేసినారా? 14లో మా యూనివర్సిటీలో మిత్రులు ఉంటే వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ నుంచి అప్పుడున్న ఈటల రాజేందర్ అన్న టీం అయినా ఇక్కడున్న వీళ్ళు అందరు కలిసి చేసిరు. అది వాస్తవమే, కానీ నేను పోలే. అప్పటికి నేను ఏఐసిసిలో ఉన్నా. ఎందుకు పోలేదన్నా? అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఎందుకు పోలేసి? మన కింది కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఒక పార్టీ చేంజ్ చేసిన నెక్స్ట్ మినిట్ ఈ జాతులకు చెందిన మిత్రులే ఈయనకు ఒక పార్టీలో ఉండే చేత కాదా అని తిడతారు. అందుకని చెప్పేసి మనం వాళ్ళన్నది కాదు, కాంగ్రెస్ అంటే ఇష్టం, పని చేసినాం. రేవంత్ రెడ్డి గారికి మీకు వ్యక్తిగతంగా ఏదన్నా గొడవలు ఏమన్నా? రేవంత్ నాకు వ్యక్తిగతంగా లేదు. గుండె మీద చేసుకొని చెప్పి షాయి ఆయన మిత్రమా, గుండె మీద చేసి వ్యక్తిగతంగా గెట్టు పంచాది లేదు, ఆయనతో ఆస్తి పంచాలేదు. పార్టీ పరంగా పంచాది ఉండొచ్చు. ఏం పంచాయతీ అన్న? సీఎం అన్నా ఇప్పుడు అతను పంచాయతీ అంటే నేనేమన్నా వ్యక్తిగతంగా గెట్టు పంచాది లేదు. పాలెలకు ఆయన మా కులపైన కాదు, మా అది కాదు, పార్టీ ఒక సీఎం గారు. పార్టీ ఒక సీఎం గారు అన్నప్పుడు ఆయనను మేము గౌరవించాలి, గౌరవిస్తాం. పార్టీ అధిష్టానం ఆయనను సీఎం చేసింది కాబట్టి మా సొంతం పెద్ద లెక్కనే భావించుకుంటాం తప్ప ఆయనకు నాకు ఎటువంటి ఏం లేదు. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పార్టీలో నాకు టికెట్ ఇవ్వలేదు, నీకు టికెట్ ఇవ్వలేదు అని వీళ్ళు లోపల కొట్టుకుంటా ఉంటే ఇంకా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కదన్నప్పుడు మీకు ఐక్యత లేకపోతే ఇంకెట్లా గెలుస్తారు? వచ్చింది కదా 14 తర్వాత 19 అట్లా కొట్టుకున్నందుకే వాళ్ళ బీఆర్ఎస్ వచ్చింది. కార్యకర్తలు నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది కదా. ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎక్కడిది? అంటే ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది? జూబ్లీహిల్స్ ఆల్రెడీ ఎలక్షన్స్ నవీన్ యాదవ్ ని ఆల్రెడీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా చేసి. అవునన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ రూలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఐక్యత లేకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ కదా రూలింగ్ వస్తుంది. అంటే రూలింగ్ ఎట్లా వస్తుంది? ఒక ఎమ్మెల్యేతో రూలింగ్ ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యే అని కాదు, మీది ఒకటే కాదు కదా, ఇంకా చాలా మంది ఇట్లా నెక్స్ట్ టర్మ్ అప్పుడు 3 ఏళ్ళు ఉన్నది. ఇంకా ఆ రోజు ఏం చేంజ్ కావచ్చు. 3 ఏళ్ళు అంటే దగ్గర 945 రోజులు. 945 రోజులల్లా 45 రోజులల్లా కూడా ఓసారి సిస్టమ్ చేంజ్ అవుతుంది. దానికి మనం ఓవరం చెప్పనీకి లేదు. గవర్నమెంట్ దేవుని దయవల్ల మంచిగా ఉంటే అప్పుడు అభివృద్ధులు చెందవచ్చు, లేదు అంటే ఇంకా ఖరాబ్ అయిపోయి. ఏం జరిగిందన్న అభివృద్ధి ఇక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ వచ్చినాక అంటే జరిగినాయని వాళ్ళ మీ పబ్లిక్ మీ మీడియాలో చెప్తున్నారు. ఏం జరిగిందన్న నాకు తెలియదు. నేను చెప్తే మా కాంగ్రెస్ ని పొగిడినట్టు అవుతుంది. పొగిడినట్టు కాదు, మీరు చేసిన మంచి మీరు చెప్పాలి కదా. నేను చెప్తే 100 మంచి చెప్తా, నీకు కూడా రెండు చెప్పండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వదిలే ముందు ఫస్ట్ ప్రోమోలో అన్ని యూట్యూబ్ ఛానల్ నువ్వే చెక్ చేసి ఆ పబ్లిక్ చెప్తారు కదా, మాకు రేవంత్ అన్న 6 గ్యారెంటీలు ఇచ్చిండు, రేవంత్ అన్న 2000 పింఛని, 4500 పింఛని అన్ని ఇచ్చినారన్నా. చివరికి ఆ యూసఫ్ గూడలో రేషన్ కార్డులు కూడా ఈయన పరిస్థితి ప్రభుత్వంది.
ఇసుపుగూడలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నువ్వు అంటున్నావు. రఘునందన్ మొన్న ప్రెస్ మీట్లు పెట్టి ఓటర్ కార్డులు రేషన్ కార్డులు డైరెక్ట్ పంచిండు నవీన్ యాదవ్ అంటున్నావు. నీళ్లు లేని పరిస్థితి. నేను ఏమంటున్నా, సొంతం రోడ్లు పైసలు పెట్టి నవీన్ శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తులు సీసీ రోడ్లు పైపులు కూడా వేసిరనే వ్యక్తి అంటుండ్రు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసిండు లాస్ట్ మంత్ రేవంత్ రెడ్డి గారు. మరి అది మీ దృష్టికి రాలేనట్టుంది. 190 కోట్లు. సో దాన్ని అంత బడ్జెట్ రిలీజ్ చేసినది కదా పార్టీ. దాన్ని అభివృద్ధులు అవుతుంటాయి, చిన్న చిన్నగా అవుతుంటాయి.